ఓషన్ గ్రేడ్ సబ్మర్సిబుల్ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన అమెరికా ప్రభుత్వం సబ్మర్సిబుల్లో ఉన్న 5 మంది ప్యాసింజర్స్ లో ఒకరు ఇండియాకు చెందిన కాన్పూర్ వాసి అమిత్ గా గుర్తించారు. సబ్మర్సిబుల్లో ఇంకా 18 గంటల సరిపడా ఆక్సిజన్ ఉంది. ఈలోపు సురక్షితంగా టూరిస్టులందరినీ తీసుకువస్తామని ఓషన్ గ్రేడ్ సీఈఓ డానియల్ వాట్సన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వాట్, ఈ అమిత్ గాడు అన్నట్టుగానే టైటానిక్ ని చూడడానికి సబ్మర్సిబుల్లో వెళ్ళాడా? అమిత్ అంటే మీ కొలీగ్ కదండి, కాన్పూర్లో టాప్ స్టూడెంట్ అని చెప్తుంటారు. ఎస్, వాడే మహి, కాలేజ్లో టాపర్. వాడికి టైటానిక్ అంటే అబ్సెషన్. ఎప్పుడు చూడు దానికోసమే రీసెర్చ్. ఎప్పటికైనా టైటానిక్ ని చూడాలని తన శాలరీ మొత్తం దాచుకునేవాడు. సడన్ గా జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. 2 years తర్వాత ఇలా న్యూస్ లో కనిపించాడు. పాపం, దురదృష్టవంతుడు. సబ్మర్సిబుల్ మిస్సింగ్ అంట, బ్రతకడం కష్టమేనంట. వాడు బ్రతికి బయటికి వస్తే దురదృష్టవంతుడని ఫీల్ అవుతాడు. అదేంటండి? వాడికి టైటానిక్ లో సమాధి అయిపోవాలని కోరిక, తెలుసా? 2 రోజుల తర్వాత న్యూస్లో మిగతా టూరిస్ట్తో పాటు అమిత్ కోసం వార్త వచ్చింది. టూరిస్టులందరూ చనిపోయారు. డెడ్ బాడీ వెలికి తీయడానికి రోబోటిక్ సబ్మర్సిబుల్ హెల్ప్ తీసుకున్నారు. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి కంపెన్సేషన్ ఇవ్వనున్నట్టు ఓషన్ గ్రేడ్ కంపెనీ సీఈఓ డానియల్ వాట్సన్ అనౌన్స్ చేశారు. మహి మహి కంగారుగా పిలిచిన పిలుపుకి కిచెన్లో నుండి హడావిడిగా వచ్చి, ఏమైంది దేవా అలా అరిచావు? పాపం అమిత్ ఆ సబ్మర్సిబుల్ యాక్సిడెంట్లో చనిపోయాడంట. రెస్క్యూ టీం వాళ్ళు కాపాడలేకపోయారు. వాడు కోరుకున్నట్టే టైటానిక్ షిప్ దగ్గరే చనిపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యంగా కాదు, అనుమానంగా ఉంది. ఆ టైటానిక్ పై పిచ్చితో సబ్మర్సిబుల్లో మీ స్నేహితుడే ఏదో చేసి మునిగిపోయేలా చేసుంటాడు. మీరు చెప్పారు కదా అమిత్కి టైటానిక్ దగ్గరే చావాలని కోరికుందని. కోరిక కాదు, టైటానిక్ అంటే ఆల్మోస్ట్ పిచ్చివాడికి. ఒకసారి చూసావా, దిస్ ఫ్లోటింగ్ ఐస్ వాజ్ ద రీజన్ బిహైండ్ ద సింకింగ్ ఆఫ్ ద టైటానిక్. ఆపరా నీ టైటానిక్ గోలా. ఎందుకురా నీకు ఆ మునిగిపోయిన షిప్ అంటే అంత పిచ్చి? పిచ్చి కాదురా, ప్రేమ. 2240 మంది ఉన్న పెద్ద షిప్ని ఐస్బెర్గ్ గుద్దితే ఎంతమంది చనిపోయారో తెలుసా? తెలుసు, సుమారు 1500 మంది చనిపోయారు. సుమారు కాదు, ఎగ్జాక్ట్గా 1534 మంది చనిపోయారు. 706 మంది బ్రతికారు. వాళ్లలో రీసెంట్గా చనిపోయిన ఎలిజా గ్లాడిస్ డీన్ మే 31, 2009లో చనిపోయింది. టైటానిక్ లో ఉన్నప్పుడు ఆమె వయసు జస్ట్ 2 months. ఇన్ని డీటెయిల్స్ ఎలా తెలుసురా? కొంప తీసి బ్రతికి బయటపడ్డ వాళ్ళందరి లిస్టు ఉందా? లిస్టు కాదు, మైండ్లో గుర్తుంది. చనిపోయిన 1534 మంది పేర్లు, అడ్రస్లు కూడా తెలుసు. తాగింది మొత్తం దిగిపోయిందిరా బాబు. అమిత్ని తిరిగి TIMA, టైటానిక్ ఈజ్ మై ఎయిమ్. ఎప్పటికైనా టైటానిక్ చూస్తా. అందుకే వీకెండ్స్ లో స్కూబా డైవింగ్ నేర్చుకుంటున్నా. అంత పిచ్చివాడికి టైటానిక్ అంటే. అక్కడ కెనడాలో ఓషన్ గ్రేడ్ కంపెనీ వాళ్ళు 8 రోజులు కష్టపడి మొత్తం సబ్మర్సిబుల్ డెబ్రిస్ ని సవాలని సముద్రం అడుగు నుండి బయటకు తీసుకువచ్చి రిపోర్ట్ తయారు చేస్తున్నారు. సర్, వి ఫౌండ్ ఓన్లీ 4 passenger bodies. 1 is not found. నాట్ ఫౌండ్ అంటే సముద్రం అడుక్కు వెళ్ళి మళ్ళీ వెతుకుతారా? డూ యు నో ద కాస్ట్? ఐ కాట్ టు రీట్రైవ్ ద బాడీస్ ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ ద సీ. సింపుల్ గా నో ఫౌండ్ అంటున్నావు. ఆ బాడీ వాళ్ళకి అప్పచెప్పకపోతే we will face a huge problem from the judicial department. బట్ ఆ పాసెంజర్ కోసం ఎవరూ రాలేదు సార్. యాక్సిడెంట్ జరిగిన రోజు నుండి ఇప్పటి వరకు తన కోసం ఎవరూ రాలేదు. హౌ గుడ్. అయితే ఒక పని చేయి, ఒక ఫేక్ రిలేటివ్ ని క్రియేట్ చేసి బాడీ క్లెయిమ్ చేసుకున్నారని రిపోర్ట్ క్లోజ్ చేయి. ఎలిజబెత్ వెళ్ళిపోయింది. సీఈఓ డానియల్ వాట్సన్ ఆలోచనలో పడ్డాడు. యాక్సిడెంట్ జరిగిన 3 meters లోనే 4 bodies దొరికాయి, కానీ 5th one మిస్సింగ్. ఎంత ప్రయత్నించినా సీ ప్రెషర్లో 5 meters దాటి స్విమ్ చేయలేం. ఏమైనట్టు? ఎక్కడ ఉంది వీడి శవం? ఏంజల్స్ ఆఫ్ మాస్టమోత్ కి క్షుద్ర పూజలు చేస్తున్నాడు అమిత్. In the Dead Sea Scrolls a name for the Watchers, fallen angels who cohabitated with women and beget gains. Please help me pass through the cursed depths of water and sand. అలా అనగానే విగ్రహం కదిలింది. దాని నోట్లో నుండి రక్తం కారుతూ ఉంది. సాధించా. అమిత్ వాళ్ళ తాతగారు టైటానిక్ ప్రమాదంలో చనిపోయిన 7 ప్యాసింజర్స్లో ఒకరు. ద ఫేమస్ బిజినెస్ మ్యాన్, ఇండియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ రామోన్ గారు.
ఆయన చనిపోవడంతో చిన్నవాడైన రామోన్ కొడుకు ముక్తిని బిజినెస్ పార్ట్నర్స్ మోసం చేశారు. ముక్తి పేదరికంలోనే జీవించి చివరకు ముంబై చేరుకుని ఒక కంపెనీలో క్లర్క్గా పనిచేసి చనిపోయాడు. రామోన్ ఎప్పుడు కొడుకు అమిత్కి టైటానిక్ కోసం కథలుగా గొప్పలు చెప్తూ ఉండేవాడు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని అంట. సీ సిక్నెస్ వల్ల మా అమ్మ టైటానిక్ ఎక్కలేదు, అందుకే నేను ఎక్కలేదంట. లేదంటే నేను అమ్మతో కలిపి టోటల్ 2242 మంది ప్యాసింజర్స్ అయ్యేవాళ్ళం తెలుసా. అప్పుడు నాన్న ఇంగ్లాండ్లో మోస్ట్ వాల్యుబుల్ డైమండ్స్ రింగ్స్ 4 కొని వాటిని వేళ్లకు తొడుక్కొని ఇండియా వస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ షిప్ యాక్సిడెంట్. ఆ రింగ్స్లో ఒక్కో డైమండ్ ఇప్పటి వాల్యూ ప్రకారం $73 lakhs ఉండవచ్చంట. అంటే 4 రింగ్స్ వాల్యూ సుమారు 240 crores. టైటానిక్ నుండి మా నాన్న శవాన్ని కూడా తీయలేదు అమిత్. అప్పటి నుండి అమిత్ కష్టపడి చదివాడు. ఎలా అయినా సీ అడుగున ఉన్న వాళ్ళ తాత చేతికి ఉన్న 4 ఉంగరాలు సంపాదించాలి అని నిశ్చయించుకున్నాడు. దానికోసం చెయ్యని ప్రయత్నాలు లేవు. అప్పుడు ఆఫ్రికాలో ఒక క్షుద్రతాంత్రికుడు పరిచయం అయ్యాడు. హీఈస్ ఎ జెన్యూన్ అండ్ ఇమ్మెన్స్లీ పవర్ఫుల్ మిస్టిక్ కుజుంబా. I can help you, బట్ ఐ నీడ్ 30% ఆఫ్ ద ట్రెజర్. డీల్. బట్ మనకి అసలు ఆ సీ అడుగున మా తాత బాడీకి ఉంగరాలు ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుంది? అంటౌరా, ఏ ఫిమేల్ డిమాన్ హూ రైజ్ అప్ అవుట్ ఆఫ్ ద సీ, మూవ్స్ లైక్ ద విండ్, షాట్స్ లైక్ ఏ డీర్ అండ్ క్రైస్ లైక్ ఎన్ ఆక్స్. అంతౌరాకి మనిషిని బలిస్తే అది సీ అడుక్కి వెళ్ళి మనకి కావాల్సింది చూసి వస్తుంది అని ఒకడిని తంత్రచక్రంలో పడుకోబెట్టి మంత్రాలు చదువుతున్నాడు. ఎడమే మసివా ఎన్నతే విసిదే ఎన్నిటి నెఫిసి ఈవిసి సిద్ధుతే వైటి హబితే ఎగినాయో ఎడమి మసివా ఎటినటి విసిదే. మంత్రాలు చదవగానే అంతోర బలిగా ఉన్నవాడి తలలో దూరిపోయింది. వాడు విపరీతమైన నొప్పితో అరుస్తూ ఉన్నాడు. కళ్ళల్లో నుండి చెవుల్లో నుండి నల్లటి రక్తం గారి చనిపోయాడు. శవం లేచి కూర్చుంది. ఏం కావాలి మీకు? టైటానిక్ షిప్ మునిగిన ప్రాంతానికి వెళ్ళి రామోన్ అనే వాడి చేతికి 4 ఉంగరాలు ఉన్నాయో లేదో చూసిరా. చీకట్లో సముద్రం అడుగుకు వెళ్ళి చూసి వచ్చి, ఉన్నాయి 4 ఉంగరాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వచ్చే మార్గం చెప్పు. ఆ ఉంగరాలు తెచ్చే మార్గం చెప్పు. ఈ లోకంలో వస్తువుల్ని మేము తాకలేం కాబట్టి మనుషులే వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ ప్రమాదం, ఆ ప్రవేశం శపించబడ్డది. 1534 మంది గిలగిలా కొట్టుకుంటూ చచ్చారక్కడ. వాళ్ళ ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి ఆ సముద్రంలో. వాళ్ళందరూ అర్ధాంతరపు చావు చావడం వల్ల వాళ్ళు పిశాచాలుగా మారి ఆ షిప్పు చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి వెళ్ళకండి, చస్తారు. వెళ్ళి బ్రతికే మార్గం చెప్పు. మస్తే మోత్ ఒక్కరితే నీకు దారి చూపిస్తుంది. దానిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో చెప్తా విను. ఆ సముద్రంలో మునిగి చనిపోయిన వాళ్ళ వస్తువులు 12 సేకరించి వాటితో 12 పౌర్ణమిల్లో 12 నల్ల పిల్లల్ని బలిస్తూ మస్తెమోత్ ఏంజల్స్ ని పిలవండి. అది మిమ్మల్ని కాపాడుతుంది. అంతోరా చెప్పినట్టే అమిత్ టైటానిక్ షిప్లో చనిపోయిన వాళ్ళ అడ్రస్లు కొన్ని సేకరించి ఉద్యోగం మానేసి విదేశాలు వెళ్ళి కొన్నాళ్ళు అక్కడే ఉండి ఆ వస్తువులు సేకరించాడు. 12వ వ్యక్తిగా మా తాత వాడిన సిగార్ పైప్ పెడుతున్నా.
Emati, manifesti, emuti, manifesti, epiti, wati, watika, uta, liji, lihidi, lihidi. ఆఖరికి మాస్టర్మౌత్ ప్రసన్నమైంది. పద, మనం షిప్ ఎక్కి టైటానిక్ మునిగిపోయిన చోటుకి వెళదాం. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. అక్కడికి డైవింగ్ సూట్తో వెళ్ళలేం. సబ్మెర్సిబుల్ లేదా సబ్మెరియన్లో వెళ్ళాలి. గుర్తుంచుకో, నువ్వు ఆ చోటికి వెళ్ళాకే మస్తేమోత్ మంత్రం పనిచేస్తుంది. తెలుసు కుజుంబా, తెలుసు. కొన్ని రోజులకి దాచుకున్న డబ్బంతా పెట్టి టూరిస్ట్ లాగా టైటానిక్ చూడటానికి టికెట్ కొని అమెరికా వెళ్ళాడు. టైటానిక్ని చూడగానే తనతో సీక్రెట్గా తెచ్చుకున్న కాన్సన్ట్రేటెడ్ ఫాస్ఫరిక్ యాసిడ్ స్ప్రేయర్తో వ్యూ పాయింట్ గ్లాస్పై కొట్టగానే బయట వాటర్ ప్రెషర్కి గ్లాస్ బ్రేక్ అయి నీళ్లు లోపలికి వచ్చింది. మంత్రం చదవగానే మాస్టర్మౌత్ వచ్చి చేయి పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్తుంది. లోపల చాలా భయంకరంగా ఉంది. చివరికి వాళ్ళ తాత చేతికి ఉన్న 4 ఉంగరాలు జేబులో పెట్టుకుని మళ్ళీ మంత్రం చదవగానే చీకటి పడి లేచి చూస్తే ఎక్కడో సముద్ర తీరంలో ఉన్నాడు. వాడి ఆనందానికి అవధులు లేవు. 4 ప్రాణాలు పనంగా పెట్టి సంపాదించిన 4 ఉంగరాలు దేనికి పనికిరాని దీవిలో, చుక్క తాగునీరు కూడా లేని దీవిలో ఆకలి దాహంతో అలమటించి అమిత్ కూడా చనిపోయాడు.